తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అధికారులు. ఇక రాయలసీమలో పిడుగులతో పాటుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. విశాఖపట్నంలో రాత్రి భారీ వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షము పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇక అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. బంగాళాఖాతం నుంచి భూ ఉపరితలంపైకి తేమ గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మరోపక్క అటు ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో కూడా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. పలు చోట్ల బీభత్సమైన వడగాల్పులు వేస్తుంటే మరో చోట వడగాల్పులు కూడా వేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అటు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. ఇటు ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు మనకు ఇటు ఏపీ గాని, తెలంగాణ, అటు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో మనకు మార్పులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిసింది. ఎందుకంటే అటు మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఈ గాలులు ఉన్నాయో ఆ గాలుల ప్రభావము ఇటు మన కేరళ వరకు, కర్ణాటక మీద నుంచి కేరళ వరకు ఉంటుంది. ఆ ప్రభావం ఇటు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా పడే అవకాశం ఉంది. అయితే కొన్ని ఈ ఏపీలోని అటు రాయలసీమలో మాత్రము అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. అటు కోనసీమ ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ లో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు వస్తే మాత్రం హైదరాబాద్ సిటీతో పాటు మిగతా 23 జిల్లాల్లో కూడా రెయిన్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ మనకు ఉమ్మడి 10 జిల్లాలతో పాటు కొత్తగా హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశాన్య గాలులు ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో ఆ ఈదు గాలులు ఒక 20 నుంచి 30-40 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఈ ఈదురు గాలుల ఎఫెక్ట్ వలన వడగాలుల ప్రభావము చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు అనారోగ్యమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా రాబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత 15 నుంచి కూడా తీసుకుంటే, ఎందుకంటే ఈ ఈదురుగాళ్ల ప్రభావం కావచ్చు, వడగాళ్ల ప్రభావంతో కూడా వడదెబ్బ బారిన పడి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది. వడదెబ్బతోటి మరణిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. గత 15 రోజుల క్రితం ఒకే రోజు తెలంగాణలో 7 మరణించగా అంతకుముందు 4 మరణించారు. ఇక నిన్న 2 వడదెబ్బతోటి మరణించినట్టుగా కూడా సమాచారం ఉంది. సో అంటే ఈదురుగాళ్ల ప్రభావం వల్ల ఎఫెక్ట్ ఇది వడగాళ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీంతో వడదెబ్బ బారిన ప్రజలు పడుతున్నారు. ఇక వర్షపాతం పరిస్థితి కనుక చూసుకుంటే కొన్ని జిల్లాలనేమో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది.
ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ గాని, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల ఈ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కామారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాలనేమో సాధారణ కంటే పగలు ఉష్ణోగ్రత ఉండాల్సినటువంటి రేషియో కంటే ఎక్కువగా ఉంటుంది. 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ మనకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అటు ఉమ్మడి వరంగల్ సంబంధించి వరంగల్ గాని, భూపాలపల్లి, ములుగు జిల్లా, మహబాద్ జిల్లా తో పాటు అటు సూర్యాపేట గాని, అటు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా ఈ జిల్లాలో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి, భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. దీంతో అకాల వర్షాలు పడడం వల్ల రైతులకు కూడా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు చివరి దశలో ఉన్నటువంటి పంట అమ్ముకునే దశ, పంట కోత ఆల్మోస్ట్ 80% పూర్తయిపోయింది తెలంగాణ వ్యాప్తంగా. ఇప్పుడు అమ్ముకునే దశ, ఈ అమ్ముకునే దశలో ఆరబెట్టినటువంటి ధాన్యము ఈ వర్షం వల్ల తడిసిపోతుంది, వరద వల్ల కొట్టుకుపోతుంది. దీంతో రైతులకు నష్టం జరుగుతుంది. ఇలా జరిగినటువంటి నష్టానికి అటు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా నష్టపరిహారం కూడా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి రైతు కుటుంబాల్లో ఉంది. సో ఇట్లా అన్నదాతలు మాత్రము ప్రస్తున్నటువంటి వాతావరణంలోని మార్పులు చాలా నష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. రైట్ రాజు పటేల్.